బ్రేకింగ్ చూస్తున్నాం. డీఎంకే సర్వసభ్య సమావేశంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ను ఎన్నుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే పార్టీ బాధ్యతలు స్టాలిన్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ఎన్నికయ్యారు. దీంతో డీఎంకే కార్యకర్తలు, నేతలు సంబరాల్లో మునిగిపోయారు. మా ప్రతినిధి మురళి మనకు మరింత సమాచారం అందిస్తారు. మురళి, డిఎంకేలో వారసత్వం ఎవరిది? కరుణానిధి తర్వాత డిఎంకే పార్టీని నడిపించేది ఎవరనేది గత కొన్ని సంవత్సరాలుగా కూడా కార్యకర్తల్ని, నేతల్ని తొలుస్తున్నటువంటి ప్రశ్న. స్టాలిన్ అలాగే అలగిరి ఇద్దరు కూడా డిఎంకే వారసత్వం కోసం, డిఎంకే సిస్టమ్ కోసం పోటీ పడుతూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇద్దరు అనేక సార్లు వివాదాలు కూడా ఇద్దరి మధ్య జరిగినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా కూడా ఖచ్చితంగా ఎవరో ఒక వారసుడిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నియామకం అనేది త్వరగా జరగాలని కరుణానిధి కూడా భావించారు. ఇటీవల కాలంలో కరుణానిధికి ఆరోగ్యం కూడా క్షీణించడంతో పరిస్థితుల్లోనూ త్వరగా స్టాలిన్ ని తన మనసులో మాట అనేక సార్లు కూడా బయటకు చెప్పినటువంటి కరుణానిధి ఈసారి స్టాలిన్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని చెప్పి భావించారు. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. గత నెల 19న ఈ సమావేశం జరగాల్సి ఉంది. ఆ సమావేశంలో స్టాలిన్ ను ఏకగ్రీవంగా తీర్మానించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలగిరి మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ అతను కూడా బుద్ధిగించి పార్టీలో అతనికంటూ ఒక స్థానం కల్పించే దిశగా ఏర్పాట్లు చేపట్టారు. అయితే కరుణానిధి అనారోగ్యం కారణంగా కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా సమావేశాన్ని వాయిదా వేశారు. ఇవాళ ఉదయం జరిగినటువంటి ఈ సమావేశంలో స్టాలిన్ పేరును దురైమురుగన్ సీనియర్ నేత ప్రతిపాదించడం, ఆ తర్వాత నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడంతో డిఎంకే తర్వాత వారసుడెవరు, పార్టీని ముందుకు నడిపించేదేవరు అనేది ఒక స్పష్టత రావడంతో డిఎంకే కార్యకర్తలందరిలో కూడా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, జయలలిత మరణం తర్వాత ప్రస్తుతం కన్నడిఎంకేలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎప్పుడు ఏం జరిగినా కూడా పార్టీ ముందుండి తమకు అనుకూలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక నాయకత్వం కావాలి, ముందుకు నడిపించేటువంటి ఒక నాయకుడు కావాలని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ స్టాలిన్ నియామకం అనేది కీలక పరిణామంగా తమిళ రాజకీయాల్లో చూడొచ్చు. రైట్ మురళి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ను ఎన్నుకున్నారు. తమిళనాట రాజకీయాలు చురుగ్గా కదులుతున్నాయి. డీఎంకే సర్వసభ్య సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ఎన్నుకోవడంతో పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.